మనిషి దిగులు పడితే ఇంకా ఆ దిగులే మనిషిని తినేస్తుందని మా వాసు చెప్తుంటాడు. నువ్వలా కూర్చుంటే ఏం బాలేదబ్బాయి. లే నర్మదమ్మా, లేపు. లే బాబాయ్, లే లే. ఎప్పుడైనా మనసు బాలేకపోతే దీంతో పాడతావు కదా, పాడు. తీసుకో సోగడా. బాబాయ్, నువ్వు ఇలా బాధగా ఉంటే ముందు మాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్లీజ్ బాబాయ్, జరిగింది ఒక పీడకలని మర్చిపో. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ప్లీజ్ బాబాయ్. రవక్క పీడకల అదందరికీ తెలిసిందే కదా. ఒకసారి నన్ను ఏడిపిస్తుంది, ఒకసారి ఇంద్రమ్మను, ఒకసారి నర్మదమ్మను, ఈసారి నిన్ను. ఎన్ని పీడకలలు వస్తే మాత్రం ఏమవుతుంది? నువ్వేం పరేషాన్ కావద్దు. నీ చిన్నమ్మి భద్రంగా ఉంది. చూస్తావా? చిన్నమ్మిని నీ గుండెల్లో నుంచి ఎవ్వరూ చెడిపేలేరు సోకడా. రవిత్రే నక్క కాదు కదా, 100 మంది అలాంటి వాళ్ళు కలిసొచ్చినా ఏం చేయలేరు. నువ్వు బేఫికర్గా ఉండు. ముందు పట్టుకో, పట్టుకో. నీ చిన్నమ్మిని చూస్తూ జర మంచి ప్రేమ పాట పాడు. నీ బాధంతా పోవాలే, మా ఇద్దరికి మంచి జోష్ రావాలి. బాబాయ్, సంతోషాన్ని కూడాలి, డబల్ అవుతాయి. బాధల్ని తీసేయాలి, 0 అవుతాయి. కమాన్ బాబాయ్, నేను నీకు చెప్పేంత దాన్ని కాదు. పాడవయ్య సోగ్గడా, పాడు. పాడవయ్య సోగ్గడా, పాడు బాబాయ్. మనసే గువై ఎగిసేనమ్మో చెలిని మాటే వినపడగా, పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా. ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా, మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా. అయ్యయ్యో ప్రేమే పుట్టెనే, అది అడగని ఆశై పట్టెనే. నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు, నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. నా వెంటే సోగడా, బుల్లెడు వచ్చేసాడు, తీసుకో. నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా, మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా. అయ్యయ్యో ప్రేమే పుట్టెనే, అది అడగని ఆశై పట్టెనే. నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు, నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు. నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. ఏం పాడినావు, ఏం పాడినావు బుల్లడా. మా సోగాడు లెక్కన మంచిగా పాడినావు. అవును, ఈ టైంలో వచ్చినవేంది? ఇంకెందుకు అంజలి, నిన్ను చూడ్డానికే. గట్లనా? నూనో, చూడటానికి మాత్రమే రాలేదు. అయ్యో బాబోయ్,
నా కోసం బుల్లెట్ ఐస్ క్రీమ్ తెచ్చిండు. అందరూ తీసుకోండి. ఆహా, నేనెవరికి ఇయ్యా. ఇవన్నీ నర్మదమ్మకి నాకే. రా తీసుకో. సోగడా కావాలా? మ్మ్. మ్మ్. కావాలా? పోనీలే, తీసుకో. నేనేం ఎంగిల్ చేయలే, తీసుకో. తీసుకో బాబాయ్. బుల్లడా, ఐస్ క్రీమ్ అంటే నాకు ఇష్టమని నీకెట్లా తెలుసు? అర్జున్ చెప్పాడు. సోగాడు చెప్పిండా? మా సోగాడికి నా ఆకలి సంగతి తెలుసు, నాకేమేమి ఇష్టమో కూడా బాగా తెలుసు. ఈ మనసుకి ఏం కావాలో ఆ మనసుకి వెంటనే తెలిసిపోతుంది. అంజలి, ఐస్ క్రీమ్ లో పడి నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లుండే మీ నిశ్చితార్థం. ఓయ్ పెద్ద మనిషి, ఫోన్స్ అప్పుడు వినిపిస్తలేదా? నేనే మాట్లాడతా. మిస్టర్ అర్జున్, ఆ, మా సోగాడు ఇక్కడే ఉన్నాడు. మీరెవరు? అన్నపూర్ణ స్టూడియో నుంచి మాట్లాడుతున్నానమ్మా. అన్నపూర్ణ స్టూడియో నుంచి అంటే మా సోగాడికి కథ చెప్పే అవకాశం ఇస్తుండ్రా? అవునమ్మా, దాని గురించే మాట్లాడాలి. మా సోగాడు మనిషి చిన్నే గాని చాలా పెద్ద కథ రాస్తుండు చేతన్ బాబు కోసం. చేతన్ బాబు ఇప్పుడు ఉన్నాడా? నేను మాట్లాడొచ్చా? ఒక్కసారి అర్జున్కి ఇస్తావమ్మా? ఆ, ఇదిగో సారు, మా అర్జున్ బాబు కథ కోసం ప్రాణం పెట్టి రాత్రింబగలు కష్టపడుతుండు. కత్తర్ నాకుంటుంది, మంచిగా సినిమా తీస్తాడు. ఛాన్స్ ఇయ్యండ్రి. ఓయ్ సోగడా, నీకు కథ చెప్పే అవకాశం వచ్చేసింది. హే, ఎవరితో మాట్లాడుతున్నావు? అంజలి ఎవరు? అన్నపూర్ణ స్టూడియో దాని నుంచి. ఏంటి, అన్నపూర్ణ స్టూడియోనా? అది చాలా ఇంపార్టెంట్ కాల్. ఇటు సార్, దిస్ ఇస్ అర్జున్. చెప్పండి సార్. అలాగే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వెల్కమ్.
అంజలి సక్సెస్, చాలా మంచి గుడ్ న్యూస్. నా లైఫ్ టర్న్ అయిపోయింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నా సక్సెస్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఓయ్ నానమ్మ, ఏమిట్రా? నానమ్మ, ఏమిటి? చాలా హ్యాపీగా ఉన్నాను నానమ్మ. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ తెలిసింది. అవునా? అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నిజంగా హీరో కట్ చెప్పడానికి రేపే నన్ను రమ్మన్నాను. అవునమ్మా, నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉందిరా. సక్సెస్, ఐఎమ్ వెరీ హ్యాపీ నానమ్మ. నాకు చాలా సంతోషంగా ఉందిరా. మావయ్య, మావయ్య, ఐఎమ్ వెరీ హ్యాపీ మావయ్య. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ రేయ్. మావయ్య. ఐఎమ్ సో హ్యాపీ. ఏమైందిరా? బాబాయ్ ఆగమంటున్నాను. ఏమైంది? ఏమైందిరా చెప్పు. నన్ను ఐఎమ్ సో హ్యాపీ నర్మదా. ఐఎమ్ సో అరే హ్యాపీ. అర్జున్, సోకడా బాబాయ్ బాబాయ్ ఏమైంది? నర్మదా, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నాగ చైతన్యకి నచ్చేలా కట్ చెప్తాను, సినిమా ఛాన్స్ కొట్టేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ది బెస్ట్ బాబాయ్. ఐఎమ్ సో హ్యాపీ. గ్రేట్ రా. నీ కథ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ మావయ్య. నువ్వు వెంటనే సినిమా చేస్తావు, సూపర్ హిట్ కొడతావు. ఆల్ ద బెస్ట్ అల్లుడు. అబ్బో, నీ దగ్గర చాలా విషయం ఉంది. సినిమా అంటే అంత పిచ్చా? అంజలి, బాబాయ్కి మిత్రవింద అంటే ఎంత ప్రాణమో సినిమా అంటే అంత ప్రాణం. అర్జున్, నువ్వు అనుకున్నది సాధిస్తావురా. అంజలి శుభకార్యం అనుకున్నావు కదా, ఇక ఏంటి అన్ని శుభవార్తలే శుభకార్యాలే జరుగుతాయి. ఓయ్ పెద్ద మనిషి, అవకాశం వచ్చింది కదా అని ఈ శివంగిని మర్చిపోతావేమో. జరా యాదించుకో, నీ సినిమాలో నేనే హీరోయిన్ని. నిన్ను పెళ్ళాడే హీరో దగ్గర పర్మిషన్ తీసుకురా, అప్పుడు ఆలోచిస్తాను. నర్మదమ్మా, నేను తిప్తానుండు, నేను తిప్తాను. అంజలి జాగ్రత్త, ఏం కాదులే. అసలే పెళ్లి కూతుర్వి. నీ ఒంటి మీద ఒక్క చుక్క నూనె పడ్డా జయజమ్మ ఊరుకోదు. హ్మ్, ఎందుకు పడుతుంది? నాకు అన్ని వంటలు వచ్చు. చూస్తుంటే నాలుక లాగేస్తుంది. అంజలి నేను చేస్తానుండు. అరే నేను చేస్తాను కదా. పాపం నీతో మాట్లాడాలని, నిన్ను చూస్తూ గడపాలని అజయ్ ఎంతగా వెయిట్ చేస్తున్నాడు. చూడు 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 చూడు. వెళ్ళు, సరదాగా మన కబుర్లు చెప్పు. వెళ్ళు. అరే ఏం మాట్లాడాలి? అజయ్, ఏయ్. అజయ్, ఏయ్. ఏదో ఒకటి మాట్లాడు. వెళ్ళు. ఏ అంజలి జాగ్రత్త, కాలుతుంది. జాగ్రత్త. ఏంది అట్లా చూస్తున్నావు నర్మదమ్మా? కాలే కాలే మిర్చి తింటేనే మజా ఉంటది. నువ్వు అట్లా చేస్తా ఉండు, నేను ఇట్లా తింటా ఉంటాను. అజయ్, మీ ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉందా? ఉంది. ఎందుకు? అర్జెంటుగా మిర్చి తోట వేయించు. మాటి మాటికి మిర్చి కోసం మార్కెట్కి వెళ్ళలేవు కదా. చూడు, 6 నిమిషంలో 6 మిర్చీలు తినేసింది. ఓయ్ ఏందమ్మా, నా గురించి చెప్తున్నావా? నమిలే మిర్చి కొల్లును నలిపేస్తా. అది
గరం గరం మిర్చి, గరం గరం మిర్చి, వేడి వేడి మిర్చి, బజ్జీ తీసుకోండి. ఆ? తీసుకో చంద్రం. ఇంద్రమ్మా తీసుకో. ఓయ్ బుల్లడా తీసుకో. అదిరిపోయిందమ్మా, చాలా బాగుంది. అజయ్ తీసుకో. సోగడా తీసుకో. తిను అజయ్. కారం అద్దిరింది. గిట్ల వేడి వేడి మిర్చి బజ్జీలు తింటూ కమ్మగా పాటలింటే భలే మజా ఉంటది. ఓల్డ్ క్లాసిక్స్ ఆన్ చేయమంటావు అంజలి? పాటలు ఎవరైనా పాడితేనే మజా. ఎవరు పాడతారు? ఇంకెవరు, నన్ను చూసిపోనీకి బుల్లడొచ్చింది కదా, పాడతాడు. నా కోసం పాడలేడా ఏంది? పాడు బుల్లడా. నో నో నో, నాకు పాటలు రావు. మా అంజలిని చూస్తే అమాంతం కవిత్వం వస్తుంది కానీ పాటలు రావా? పాడాల్సిందే. పాడాల్సిందే. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచాక నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. ఏం పాడను